అది అయిందా కాలేదా తెలియదు. మేము అక్కడ ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళని పక్కకు తీసుకుపోతున్నారు, మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. టనల్లోకి వెళ్దామని ఆర్ఎస్ ప్రవీణ్ గారు మేము ప్రయత్నం చేస్తే మీరు టనల్లోకి వెళ్ళడానికి వీలు లేదు అంటారు. గౌరవ మంత్రులు శాసనసభ్యులు కూడా వచ్చి నిన్న పోయింది కదా, మరి వాళ్ళు శాసనసభ్యులు వేరే కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు పోయినప్పుడు గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాము, వారు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినారు. వచ్చింది ఎవరండి? 3 ఎమ్మెల్యేలు, 5 మంత్రులు, 2 ఎమ్మెల్సీలు, బాధ్యత కలిగిన వాళ్ళమే వచ్చాం. మేము టనల్లోకి వెళ్తామంటే వెళ్ళడానికి వీల్లేదని నిరోధిస్తూ మాకు పర్మిషన్ ఇవ్వలేదు. అంటే మొత్తంగా ఒక గందరగోళమైన పరిస్థితి, ప్రభుత్వ వైఫల్యం మాత్రం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. బాధ కలిగే అంశం ఏంటంటే మేమేమో బాధ్యతతో సంయమనంతో రిలీఫ్ మెజర్స్ కొనసాగాలి, పాపం ఆ 8 మంది ప్రాణాలతో బయటకు రావాలని మేము సహకరిస్తూ వచ్చాం. కానీ మీరేం చేస్తున్నారు? రాజకీయాలు చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ కూర్చొని మాట్లాడతాడు, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల టనల్ కూలిందట. సిగ్గుండాలే మాట్లాడడానికి. ఏం మాట్లాడుతున్నావు? గత ప్రభుత్వానికి ఇక్కడ ఇప్పటికి ఏం సంబంధం? మీరు పని ప్రారంభించేటప్పుడు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మీకు ముందుకు పోవడానికి అనుమతి ఇచ్చిందా? ఇస్తే రిపోర్ట్ బయట పెట్టండి. లేదు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ వాళ్ళని పిలిచి మీరు వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని ఇక్కడ ఒక వ్యాలీ ఉంది, ముందుకు పోవచ్చా, పోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోవాలో పర్మిషన్ అడగాలి. అడిగారా? ఉంటే రిపోర్ట్ బయట పెట్టండి. ఆదరబాదరగా ఆగమాగం చేసి ఇలా ప్రాణాలు బలిగొన్నారు, ప్రాజెక్టు కుప్పగూలిపోయే పరిస్థితి తెచ్చినారు. ఇక్కడ నుంచి ఆయన మాట్లాడతాడు, అసలు గత ప్రభుత్వం పనే చేయలేదని మాట్లాడతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మీరు చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, ఒక మంత్రిగా ఉన్నారు, రికార్డు చూసుకోండి. 9 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో 3,300 కోట్ల రూపాయల పని జరిగితే మా 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 3,900 కోట్ల రూపాయల పని ఈ ప్రాజెక్టులో జరిగింది. అంటే మీకంటే 600 కోట్ల రూపాయల పని మేము ఎక్కువగా చేశాము. మాకు 2 ఏళ్లు వరుసగా కరోనా వచ్చింది. ఇంకా కరోనా వచ్చిన 10,000 లీటర్లు పర్ మినిట్ సీపేజ్ వచ్చినా, చాలా ఇబ్బందులు వచ్చినా కూడా దాదాపు 12 కిలోమీటర్ల టనల్ మేము పూర్తి చేశాము. దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను, పెళ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను, ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్నటువంటి రిజర్వాయర్లకు ల్యాండ్ ఎక్విజిషన్ R&R చేసి ఆ ప్రాజెక్టులను 90% పూర్తి చేశాము. నిజాలు ఇది. కానీ మైకుల ముందు నోటికి వచ్చినట్టు గత ప్రభుత్వం పనిచేయలేదని మాట్లాడతాడు. ఇంకో మంత్రి జూపల్లి గారు, మీరే సాక్ష్యం, 5 కిలోమీటర్లు చేసామట మేము. 12 కిలోమీటర్లు పనిచేస్తే ఆయన మా ప్రభుత్వంలో నేను నీళ్ల మంత్రిగా ఉన్నప్పుడు నాతో పాటు సహచర మంత్రిగా ఇదే టనల్లో నాయంబడొచ్చిండు. ఆ రోజు లోపలికి వచ్చి చూసిండు, నాతో పాటు పనులను సమీక్షించిండు. ఇవాళ పార్టీ మారంగానే ప్లేట్ ఫిరాయించి నాలుక మడమ తిప్పిండు, మడత పెట్టిండు. ఇదేం పద్ధతి? నాకు అర్థం కాదు. దివాలకోరు దిగజారు రాజకీయాలు చేయకండి. ఇప్పుడు కూడా ఇంకా మేము చాలా విషయాలు మాట్లాడాల్సి ఉన్నా సమయం సందర్భం కాదని మేము వెయిట్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సమన్వయం సాధించండి. ఆ బృందాల మధ్య వేగంగా డెబ్రిస్ తీయడానికి, ఆ డెబ్రిస్ తీస్తే కూడా మళ్ళీ పైనుంచి ఏమైనా కూల్తుందా, ఎలా ఉంటుంది అనేది కూడా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోండి. జాగ్రత్తగా చేయండి. పనిచేసే వాళ్ళ ప్రాణాలకు కూడా మళ్ళీ ఇబ్బంది రావద్దు. మీరు మక్కు తీస్తుంటే మళ్ళీ పైనుంచి ఇంకా ఫర్దర్గా ఏదైనా పడే ప్రమాదం ఉందా, దాన్ని ఎలా తీయాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఎక్స్పర్ట్స్ నుంచి ఒపీనియన్ తీసుకొని జాగ్రత్తగా చేయండి, వేగవంతంగా చేయండి. ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంట్. 6 రోజులు ఎంత కాస్ట్లీ అండి. ఇలా మీరు 6 రోజులు సమయాన్ని వృధా చేశారు. లోపల వాళ్ళకి ఆక్సిజన్ ఏంది, వాళ్ళ ఆహారం ఏంది, వాళ్ళకి మంచినీళ్ళు ఏంది, మంచినీళ్లు లేకుండా, గాలి సరిగ్గా అందకుండా, ఆహారం అందకుండా వాళ్ళ ప్రాణాలు ఏం కావాలి? ఒకసారి వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచించాలి మీరు. ఇలా వాళ్ళు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు ఇతర రాష్ట్ర కూలీలను కూడా మీరు మా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అని చెప్పి గౌరవప్రదంగా ట్రైన్లు ఇచ్చి భోజనం పెట్టి వాళ్ళని స్వరాష్ట్రాలకు పంపించి గౌరవించుకున్నాం. కానీ ఈరోజు మీరు ప్రాణాలకు తెగించి మన రాష్ట్రం కోసం ప్రాజెక్టు కడుతున్న వాళ్ళ ప్రాణాలను కాపాడడంలో నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. 6 రోజులైనా ఇప్పటిదాకా డెబ్రిస్ రిమూవల్లో గాని,
మీరు ఎక్కడ కూడా ఒక సరైన నిర్ణయం తీసుకోలేదు. సో దయచేసి వేగవంతంగా పనులు చేసే ప్రయత్నం చేయండి.